ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ లింక్ కొడితే అప్డేట్ వస్తుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. అయిన తర్వాత మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ వీడియోని అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుస్తుంది. చూడండి యాప్ మనకి అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ కూడా కొంచెం మారింది. వెరిఫైడ్ ఐటీఎల్జీ అని పక్కన ఇచ్చారు కదా, సో అట్లా కొంచెం అయితే మనకి చేంజ్ అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు చూడండి మామూలుగా స్టార్ట్ మైనింగ్ అని క్లిక్ చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ వ్యాలెట్ అని పైన కనిపిస్తుంది కదా, అక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ మనకి వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే సెట్ పాస్వర్డ్, అంటే మీకు వ్యాలెట్ కి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి అని చెప్పి అడిగిద్ది. సింపుల్ గా మీకు నచ్చిన అంటే మీకు గుర్తుండే పాస్వర్డ్ సింపుల్ గా మీరు ఒక 6 డిజిట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత రీ ఎంటర్, అంటే మీరు ఇందాక ఏదైతే ఎంటర్ చేశారో సేమ్ రీ ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ విత్ ఫేస్ ఐడి అనేది ఆన్ లో ఉంది, అంటే మీరు యాప్ లో ఇచ్చారు కాబట్టి అదే ఫేస్ అనేది ఉంటది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, పాస్వర్డ్ రీ ఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా కింద, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ వ్యాలెట్ అని వస్తుంది. ఒక సెకండ్ అలాగే ఉంది. తర్వాత మీ యొక్క ఫింగర్ ప్రింట్ అడుగుద్ది. ఫింగర్ ప్రింట్ పెట్టేసిన తర్వాత క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి ఇట్లా వస్తుంది. వచ్చేసిన తర్వాత యువర్ ఆల్ సెట్, అంటే ఇప్పుడు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి వ్యాలెట్, ఇది మన వ్యాలెట్ అనమాట. పైన ఉన్న వ్యాలెట్ 1 అనేది అదేంటంటే మన వ్యాలెట్ అడ్రస్. మనం ఎన్ని వ్యాలెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా వ్యాలెట్ కనెక్ట్ అవ్వలేదు కదా, ఈ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. చూడండి సింపుల్ గానే ఉంటది. జస్ట్ వీడియోలో ఏ చెప్తానో అది ఫాలో అవ్వండి, ఈజీగా అయిపోద్ది. సో వ్యాలెట్ లో ఇవన్నీ టోకెన్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, ఇది జస్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలంటే ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ నవ్ అని ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేసి యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ కొట్టేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనేది మీ యాప్ కి లింక్ అయిపోద్ది. చూడండి అది కూడా వస్తుంది. కనెక్ట్ కొట్టేసిన తర్వాత మీకు చూడండి ఇలా ఓపెన్ అవుద్ది. సో కనెక్ట్ నవ్ అని ఉంది కదా ఇక్కడ పైన చూడండి, కనెక్ట్ నవ్ అని మీద క్లిక్ చేయండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రొఫైల్ మీదకి వచ్చి కనెక్ట్ నవ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోద్ది. చూడండి యాక్సెప్ట్ క్లిక్ చేశారు కదా, కనెక్ట్ అవుతుంది. సో వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది. మీ హెచ్సిఎస్ అనేది 0, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 0 ఉంది. ఇక మీరు ఇక్కడ స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేస్తే మీకు యాప్ లోకి వెళ్ళిపోద్ది. లేదంటే స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వ్యాలెట్ లోకి వచ్చేస్తారు. వ్యాలెట్ లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పేరు, హెచ్సిఎస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీ రెఫరల్ కోడ్, ఇక్కడ ఎంటర్ యువర్ రెఫరల్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినందుకు కూడా మీకు హెచ్సిఎస్ అనేది యాడ్ అవుతుంది వచ్చి. సో రెఫరల్ కోడ్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఎక్స్ట్రా హెచ్సిఎస్ కూడా వస్తుంది. ఆ హెచ్సిఎస్ నుంచి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఎంటర్ యువర్ రెఫరల్ కోడ్ ఉంది కదా, మీకు స్క్రీన్ పైన నా రెఫరల్ ఐడి ఇస్తాను. ఆ రెఫరల్ ఐడిని ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ అని ఉంది కదా, అది సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి. నేను అక్కడ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టగానే ఇక్కడ ఏమొచ్చింది, యువర్ హెచ్సిఎస్ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నాకు మీరు కోడ్ ఎంటర్ చేయగల చూసారు కదా, నాకు ఎంత వచ్చింది, 0.04 హెచ్సిఎస్ వచ్చింది. సో మీరు కూడా కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు కూడా హెచ్సిఎస్ అనేది వస్తుంది. ఈ హెచ్సిఎస్ నుంచే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. సో ఎంటర్ చేయండి. కోడ్ అనేది డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. నాకు హెచ్సిఎస్ ఎంత 0.004 అయితే వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా